వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 ఆస్పిరెంట్స్ కి వెరీ బిగ్ గుడ్ న్యూస్. రిజల్ట్స్ కన్నా ముందే ఎన్ఎంసీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. నీట్ యూజీ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిపోయింది. రీనీట్ ఎగ్జామినేషన్ అనేది పేపర్ టఫ్ గా వచ్చింది. ఈ రెండు నెగిటివ్స్లలో ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తూ అఫీషియల్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు. సో దాంట్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా చాలా బిగ్ గుడ్ న్యూస్. కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ పెరిగాయి, ఎంత ఉన్నాయి, అవి ఏంటి, ఎవరెవరికి యూజ్ అవుతాయి అనేది కంప్లీట్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ గుడ్ న్యూస్ కోసమే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీకు ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మీకు ఏదైనా క్విక్ పోస్ట్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు డైరెక్ట్గా నాకు డిఎం చేయొచ్చు. మీలో నాతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఎలాంటి మిస్టేక్ చేయకుండా, ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం సీట్స్ పెరుగుతున్నాయి అండ్ ఎన్ని కాలేజీల వైపు పెరుగుతున్నాయి అనేది ఒక క్లారిటీ లేదు, కానీ కంప్లీట్గా సీట్ మ్యాట్రిక్స్ని రిలీజ్ చేసింది. దేశంలో 2026లో ఎన్ఎంసీ ఇంక్రీజ్ చేసిన మొత్తం సీట్స్ 9,911, ఓకేనా? సో ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు దేశంలో అవైలబుల్గా ఉన్న సీట్స్ అండ్ కాలేజ్ చూసుకున్నట్లయితే 823 కాలేజీలు అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటు మనకు 136,939 ఎంబీబీఎస్ డైరెక్ట్ ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీలో కలిపి మనకు సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ సీట్స్లలో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఇయర్ కంప్లీట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో ఇంక్రీజ్ అయిన సీట్స్ కనుక మనం చూసినట్లయితే 375 సీట్స్, ఓకేనా? మొత్తం అవైలబుల్ కాలేజెస్ మనకు ఆంధ్రప్రదేశ్లో 40 కాలేజీలు అయ్యాయి. మొత్తం టోటల్ సీట్స్ 7,465. సో ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో 2 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వచ్చింది కొత్తగా. ఒకటి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్, 2 ఆర్వీఎస్ మెడికల్ కాలేజ్ అనేది తిరుపతిలో ఉంది. సో ఈ మెడికల్ కాలేజ్ ఒక 2-3 ఇయర్స్ ట్రై చేస్తా ఉన్నారు. 2026 బ్యాచ్కి అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణలో వచ్చేసరికి మనకు 66 కాలేజీలు అయ్యాయి మొత్తం టోటల్గా. సో టోటల్గా 810 సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. మనకు 10,250 సీట్స్ అనేవి 2026లో తెలంగాణలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి మనకు కాలేజ్ వైజ్ ఇంక్రిమెంట్ చూద్దాం ఒకసారి. మనకు కాలేజ్ వైజ్ ఇంక్రీజ్ సీట్స్ చూసినట్లయితే మనకు భాస్కర్ మెడికల్ కాలేజ్లో 150 సీట్స్ ఉండేవి. ఈ సీట్స్ కాస్త మనకు 50 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, టోటల్గా 200 సీట్స్. అండ్ మహబూబ్ నగర్ సీట్స్ ఉన్నాయి, 175 కాస్త 25 యాడ్ అయిపోయి 200కి వెళ్ళిపోయాయి. నిజామాబాద్లో మనకు 120 సీట్స్ ఉండేవి ఇంతకుముందు, 30 సీట్స్ యాడ్ అయ్యి 150 సీట్స్లోకి అయితే అవైలబుల్గా వచ్చేసాయి. సిద్దిపేటలో మనకు 175 సీట్స్ ఉన్నాయి, కంప్లీట్గా 25 సీట్స్ ఇంక్రీజ్ అయ్యి 200కి వెళ్ళిపోయాయి. మిగతా 50 సీట్స్ కూడా మనకి ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్ ఉండేది. మహేశ్వర మెడికల్ కాలేజ్ ప్రైవేట్లో 150 సీట్స్ ఉండేవి, 100 సీట్స్ ఇంక్రీజ్ అయ్యి 250లోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా మనకు మల్లారెడ్డి ఉమెన్స్ అండ్ మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్ కలుపుకొని మనకు 100 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇవి డీమ్లోకి వెళ్తాయి, మన దగ్గరికి రావు. అంటే మనకు ఇంక్రీజ్ అయిన 810 సీట్స్లో 710 సీట్లు స్టేట్ కోటాలోకి, 100 సీట్లు వచ్చేసరికి మనకు మల్లారెడ్డిలో ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తా ఉన్నాయి. సో దాంతోపాటు మనకు మమతా అకాడమీ బాచుపల్లి, హైదరాబాద్లో ఉన్న మమతా బాచుపల్లిలో 150 సీట్స్ నుంచి 50 సీట్స్ ఇంక్రీజ్ చేశారు, 200 సీట్స్. ఇవి 250 చేసుకుంటే అయిపోతుండేది వాళ్ళకి. సేమ్ అదేవిధంగా మనకు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో 150 సీట్స్ ఉండేవి, 100 సీట్స్ ఇంక్రీజ్ చేసి మనకు 250 సీట్స్కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. కొత్తగా రాజరాజేశ్వరి 150 సీట్స్ ఆల్మోస్ట్ 2024లో వస్తున్నారు, 2025లో వస్తున్నారు, 2026లో ఈ కాలేజ్కి అయితే పర్మిషన్ తీసుకొచ్చారు. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ ఓన్లీ, ఓకేనా? ఉమెన్ కోటాలో. ఇంతకుముందు మనకు మల్లారెడ్డి ఉమెన్ కోటా అనేది స్టేట్ కోటాలో ఉండేది, అది మనకు డీమ్లోకి వెళ్ళినప్పటికీ స్టేట్లో ఒకటి విఆర్కే ఉంది, అది మైనారిటీ వాళ్ళకు ఉండేది. ఇప్పుడు అందరికి యూజ్ అయ్యే విధంగా మనకు రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ అవుతుందో 150 సీట్స్తో పర్మిషన్ వచ్చింది. నిజామాబాద్లో మనకు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వస్తుంది అనుకున్నాము, అది పర్మిషన్ రాలేదు, ఓకే? అదేవిధంగా రిమ్స్ ఆదిలాబాద్ 120 నుంచి 30 సీట్స్ ఇంక్రీజ్ చేసి 150 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అదేవిధంగా ఎస్విఎస్ మహబూబ్ నగర్లో 150 సీట్స్ కాస్త 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యి 250కి వెళ్ళిపోయాయి. అండ్ షాదాన్లో 150తో 100 సీట్స్ ఇంక్రీజ్ అయ్యి 250లోకి వెళ్ళాయి. అయితే మనం మొత్తం ఈ 810 సీట్స్లో 100 సీట్స్ మల్లారెడ్డివి, 100 సీట్స్ మైనారిటీవి అనుకుంటే 610 సీట్స్ డైరెక్ట్గా
తెలంగాణ వాళ్ళకి యూజ్ అయ్యే సీట్స్, అంటే తెలంగాణలో అన్ని క్యాస్ట్ వాళ్ళకి యూజ్ అయ్యే సీట్స్. ఈ 100 సీట్స్ మైనారిటీ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఈ సీట్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత నెగిటివ్ లో కూడా ఈ సీట్స్ యాడ్ అవ్వడం వల్ల మీకు కాంపిటీషన్ లెవెల్, ఇప్పుడు కట్ ఆఫ్ అనేది మనం 410 403 అనుకుంటున్నాం కదా, ఇది ఇంకా 400 కి బిలో కూడా పడిపోయే ఛాన్స్ ఉన్నాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో సరైన గైడెన్స్ తీసుకోండి. సో మంచి కాలేజ్లో సీట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ లో మనకు కంప్లీట్ గా 375 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇందులో మనకు ఏసీఎస్ఆర్ నెల్లూరు ఏదైతే ఉందో 175 కి 25 యాడ్ అయ్యి 200 సీట్స్కి వెళ్ళిపోయాయి. అదేవిధంగా మనకు కడప మెడికల్ కాలేజ్ 175 కి 75 యాడ్ అయ్యి 250కి వచ్చేసాయి. అయితే యాక్చువల్ గా పిడుగురాళ్ళ 100 కి అన్నారు, కానీ ఇక్కడ మనకు అఫీషియల్ గా ఎన్ఎంసీ ప్రకారం అయితే 50 సీట్సే మనకు పర్మిషన్ రావడం జరిగింది పిడుగురాళ్ళకి. సో మేబీ మీ 50 సీట్స్ అనేవి హోల్డ్ లో ఉండొచ్చు, అదొక ఎల్ఓపి మనం చూడొచ్చు. అండ్ విజయవాడకు సంబంధించి 175 కి 75 యాడ్ అయ్యి 250 సీట్స్ వచ్చాయి. దాంతోపాటు మనకు జెమ్స్ లో 150 కి 50 యాడ్ అయ్యి 200 సీట్స్ కి ఇంక్రీజ్ అయ్యింది. సేమ్ మనకు కోనసీమ, నేను చాలా వీడియోలో చెప్పాను కోనసీమ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని. సో 50 సీట్స్ యాడ్ అయ్యి కంప్లీట్ 250కి వెళ్ళిపోయాయి. ఇంకా ఈ 250 వచ్చిన కాలేజ్ అన్ని కూడా ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండవు, ఎందుకంటే ఇండియాలో లిమిట్ వచ్చేసరికి 200 సీట్స్. అండ్ మనకు ఆర్వీఎస్ మెడికల్ కాలేజ్ అవుతుందో ఇది కూడా 2-3 ఇయర్స్ నుంచి 2023 నుంచి 2024 2025 లో వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు 50 సీట్లతో ఆర్వీఎస్ మెడికల్ కాలేజ్ 50 సీట్స్ మనకి ఇది తిరుపతిలో అవైలబుల్ గా ఉండబోతుంది ఎస్వి వాళ్ళకి. సో దీనిలో మనకు ఏయూ రీజన్ వచ్చేసరికి ఇది మనకి ఎస్వి రీజన్, అండ్ ఇది ఎస్వి రీజన్, ఇది ఏయూ రీజన్, ఇది ఏయూ రీజన్ లోకి వస్తుంది కానీ బోత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం, ఇది మనకి ఏయూ రీజన్, ఇది ఏయూ రీజన్, ఇది ఎస్వి రీజన్. సో వచ్చిన 6-7 మెడికల్ కాలేజ్లలో మనకు 4 మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ఎస్వి రీజన్ లో, అండ్ మిగతా 3 మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ఏయూ రీజన్ లో. సారీ 1 2 3 4, సో 4 వచ్చేసరికి ఏయూ రీజన్ లో, 3 మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ఎస్వి రీజన్ లో అవైలబుల్ గా ఉండబోతున్నాయి. కంప్లీట్ గా 375 సీట్స్. సో దీంట్లో మీకు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏయూ రీజన్ లో కూడా ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ల కన్నా ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా సరైన గైడెన్స్ తీసుకొని కౌన్సిలింగ్ లోకి వెళ్ళండి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో అందరికీ సీట్స్ రావాలి. మీకున్న ఈ నెగిటివ్ పేపర్ అండ్ నెగిటివ్ గా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవడం ఇలాంటి వాటిల్లో ఇది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అనమాట. సో ఇంకా తెలంగాణలో అయితే 200కే నాకు తెలిసి బీక్యాట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా సో 300 నుంచి 330 ఆ ప్లేస్ ఉంటే మనకు బీక్యాట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా సీక్యాట్ సీట్స్ అంటారా, చాలా మిగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, వీటన్నిటి కోసం విజన్ అప్డేట్ ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి మీకు మేము ప్రొవైడ్ చేస్తాం.